హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి ఒక క్షేత్రాన్ని మీకు చూపించబోతున్నాను. అదేనండి శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. అదే పెంచలకోన. అయితే మేము స్టార్ట్ అయిన రోజు అది మే 19th అనమాట. అది అప్పుడు వీడియోలేండి, నేను అప్పుడు అప్లోడ్ చేయడం మర్చిపోయాను. నాకు ఇప్పుడు పెట్టాలనిపించి పోస్ట్ చేస్తున్నా. అయితే వెళ్తూ ఉంటే నాకు కొంచెం ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం కూల్గా అనిపించింది. వెళ్ళేటప్పుడు కొంచెం వెదర్ కూల్గా ఉంది, సరే అని చెప్పి వెళ్తూ ఉన్నాం. అయితే మేఘాల పైన చూస్తూ ఉంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఆకారం కనిపిస్తుంది నాకు. అంటే ఒక్కసారి కూర్మరూప అవతారం ఉంటుంది చూడండి, అట్లా ఒకటి నందీశ్వరుని అవతారం, ఇంకొక చోట అయితే గుర్రంలాగా అలా నాకు కనిపించాయి. నాకే కనిపిస్తుందా అలా రూపాలు వీళ్ళకి కూడా కనిపిస్తున్నాయా అని చెప్పేసి మా వాళ్ళని కూడా అడుగుతూ వీడియో తీస్తున్నాను అనమాట. సో నేను అడిగాను, మా అక్క పిల్లలు, మా అమ్మ, నేను, మా వారు వెళ్తున్నాను అనమాట. సో అయితే నేను మా వారిని మా అక్కని అడుగుతుంటే మా ఆయన కూడా అన్నాడు, ఆల్రెడీ నాకు అక్కడ కొండలో కూడా ఏదో ఒక రూపం కనిపిస్తుంది. అయితే ఆ పర్టికులర్ రూపం అనేది ఏంటి అనేది నాకు తెలియలేదు. సో నేను మా వారిని అడుగుతుంటే మా వారు అన్నాడు, నాకైతే అది నంది రూపంలో కనిపిస్తుంది చూడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మా అక్క కూడా ఇటు సైడ్ ఇదిగో నాకు ఇట్లా ఏదో కూర్మ అవతారం, ఇట్లా భూమిని ఎత్తినట్టు ఒక సినిమాలో చూపిస్తారు చూడండి, అలా ఒకటి కనిపిస్తూ ఉందన్నమాట. సరే అవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ దాకా వచ్చేసాం. అదే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దగ్గరికి అయితే వచ్చాం చూడండి, అదిగోండి. అయితే ఇక్కడ ఏంటో ముగ్గులు వేస్తున్నారు, అన్నీ ఏదో హడావిడిగా ఉంది. అక్కడ ట్యాంక్ వాటర్ అంతా కింద నేల మీద పోస్తూ వెళ్తూ ఉన్నారు. నాకేం అర్థం కాలేదు, ఎందుకు ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు, ఏంటి ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా ఏంటనేసి మేము ఆగి మరీ చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మేము ఇక్కడ పూర్వమామిల నుంచి మైదుకూరు మీదుగా ఇట్లా వచ్చాము. అక్కడ బైక్ మీద వెళ్తూ ఉన్నారు చూడండి, అటు నుంచి నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి వస్తారనమాట. సో ఈ ముగ్గులన్నీ వేసి బాగా ఇక్కడ నీట్గా చేసి ఉన్నారు. ఈ ఆర్చి లోపలికి మనం ఒక 6 to 7 kilometers అలా 8 ఎంతో ఉంటుంది, అంత దూరం లోపల ఉంటుంది గుడి. సో అదిగో చూసారా, మీకు మేఘాల్లో కూడా నాకు ఇప్పుడు ఏదో ఒక ఆకారంలా కనిపించింది. సో ఇక్కడ కింద నీరు పోస్తూ పోతున్నారు. ఎందుకు అంటే అక్కడ కొంతమంది నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారంట. సో అది మే కదా, మే మంత్లో కొంచెం ఎండాకాలం కాబట్టి మేము వచ్చే కొంచెం దూరం మాత్రం కొంచెం కూల్ క్లైమేట్ ఉంది ఆ రోజు. తర్వాత మాత్రం ఎండ అద్దరిపోయిందండి, అస్సలు డిహైడ్రేట్ అయిపోయాం అందరం. అది కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేసాం, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగేసాం ఆ రోజు అసలు. సో అక్కడ నీళ్ళు ఎందుకు పోస్తున్నారని నడిచి వచ్చే వాళ్ళకి కాళ్ళు కాలకుండా అని చెప్పేసి ఆ ట్రాక్టర్లు పెట్టేసి వాటర్ పోపిస్తూ వస్తున్నారు నిదానంగా. సో మేము వెళ్ళే దారిలో ఇక్కడ కొన్ని ఏవేవో ఉన్నాయి కనిపిస్తూ ఉంటే అవి చూపిస్తున్నాను మీకు. ఇంకొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం దట్టమైన అడవి లోపల ఉంటారు దేవుడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చివర ఆ దేవుడు ఉంటారు. అన్ని గుళ్ళు ఎందుకో నాకు ఒక డౌట్, ఎందుకు స్వాములు అందరూ అడవి లోపలికి వెళ్ళి ఆ అడవి దాటిన తర్వాత అక్కడే ఉంటారు లేదా కొండ మీద ఉంటారు అనేసి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకైతే. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ నేను అనుకుంది ఏంటంటే మన మనుషుల మధ్యలో ఉండే కంటే వీళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా దూరంగా ఉండడమే మేలు అనిపించింది. సో జోక్స్ అపార్ట్ అండి, ఇక్కడికి అయితే మనం వచ్చేసాం గుడి దగ్గరికి. ఆ కొండ వ్యూ చూస్తుంటే అస్సలు స్టార్టింగ్లోనే ఎలా ఉందంటే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మీరు మధ్యలో చూసారే ఇదిగోండి ఇంకొక ఆర్చి కూడా వచ్చేసింది అనమాట. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనే బోర్డు కూడా పెట్టుంది, మేము అంత క్లారిటీగా గమనించలేదు. సో వచ్చేస్తూ ఉన్నాం లోపలికి. సో ఇప్పుడున్న అన్ని గుళ్ళ దగ్గరికి మీరు ఎక్కడికి వెళ్ళిన కార్కి ఇంత, బైక్కి ఇంత అని చెప్పేసి మనీ అయితే తీసుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే మనకి టెండర్లు వాళ్ళు పాడుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మెయింటెనెన్స్ కోసం మనీ కావాలి కాబట్టి మన దగ్గర నుంచి ఇట్లా కార్కి అయితే 80 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర. సో అక్కడ నుంచి తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసారా చాలామంది జనాలు ఏ చెట్ల దగ్గర పడితే ఆ చెట్ల దగ్గర కూర్చొని చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమం. ఇక్కడ అమ్మవారి విగ్రహం అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఈ అమ్మవారి గురించి ఈ ఆశ్రమం మాత్రం నేను ఈ వీడియోలో చూపించట్లేదు. ఈ వీడియో చాలా లెంతీ వీడియో, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. అందుకని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఆశ్రమం గురించి ఆ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇంకా కార్ ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇంకా స్టార్టింగ్ ఇదే అనమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ వీడియో తీస్తున్నాను నేను, అంటే ఆగి అంత టైం కూడా లేదు. మేము వచ్చేసరికి 10-10:30 అట్లా అయిపోయింది. ఇంకా దర్శనంకి వెళ్ళాలి.
ఎండ అదిరిపోతుంది, చెప్పులు లేకుండా వెళ్ళాలి కదా, అస్సలు కాళ్ళు కాలిపోతున్నాయి. సో అందుకనే నేను నడుస్తూ వీడియో తీసాను, కొంచెం షేక్ అవుతున్నట్టు ఉంది. సో ప్లీజ్ అడ్జస్ట్ అయ్యి కొంచెం చూడండి. ఇక్కడ తిరునాళ్ళు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంట. అటు సైడ్లు షాపులు మాత్రం ఎప్పుడు ఉంటాయి, ఆ షాప్స్ మాత్రం ఎప్పుడు ఉంటాయి. ఇటు సైడ్ నేను కొన్ని షాప్స్ చూపిస్తాను చూడండి, అవి మాత్రం ఎప్పుడు ఉండవంట. ఈ బ్రహ్మోత్సవాల కోసమే ఈ 4-5 రోజులు మాత్రమే ఉంచుతారంట. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు. అలా లోపలికి వెళ్తూ ఉన్నాం. సో మా అక్క, మా అమ్మ, మా వారు, పిల్లలు అందరు కలిసి వెళ్తూ ఉన్నాం. పక్కన షాప్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను మీకు. మీకు ఇక్కడ అన్నదాన సత్రాలు కూడా ఉంటాయండి. అంటే యాదవ సంఘం అని, ఇంకొకటి కమ్మ సంఘం, రెడ్డి సంఘం అని ఇట్లా కుల పేర్లతో పెట్టేసి ఉంటారు. అలా అని చెప్పి ఆ కులాల వారే వెళ్ళి తినాలా అని అయితే ఏం రూల్ లేదు, ఎవరైనా వెళ్ళి తినచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. అట్లా ఒక్కొక్కటికి ఒక్కొక్క చోట చాలా అన్నదాన సత్రాలు ఉన్నాయండి. మీరు ఇక్కడ గుడికి దగ్గరలో ఉండే సత్రంకైనా వెళ్ళొచ్చు. ఇంకొంచెం మేము కార్ పెట్టాం కదా, అక్కడైనా మనం వెళ్ళేసి తినచ్చు. అక్కడ కూడా సత్రాలు ఉన్నాయి. కమ్మ సంఘం ఉంది, రెడ్డి సంఘం అనేవి ఉన్నాయి అక్కడ. ఇంక ఇక్కడ షాప్స్, ఇక్కడ చిలక జోస్యం అని చెప్పేసి బ్రహ్మోత్సవాలు ఇట్లాంటివన్నీ కామన్ కదా. సో బాగా అనిపించింది నాకైతే, అందుకే మీకు అన్నీ చూపిస్తూ వస్తున్నా. అయితే మే మంత్లో ఇట్లా ఏప్రిల్ మంత్లో వెళ్ళాలంటే మాత్రం అమ్మ ఆ ఎండకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మాకు పిల్లలు వచ్చారు, ఎక్కడికైనా వెళ్ళాలి. అందులో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే మినిమం ఒక 14-15 ఇయర్స్ అయి ఉంటుంది మేము వెళ్ళి. అందుకని మాకు ఒక్కసారి వెళ్ళాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ గుడికి వెళ్ళాలి, అప్పుడెప్పుడో వెళ్ళి చూశాను అని చెప్పేసి. ఇప్పటికి కుదిరిందనమాట నాకు. కానీ అప్పటికి ఇప్పటికి అసలు ఎంత మార్పు అంటే, నేను ఇక్కడికి వచ్చానా అనేంత తీరులో అయిపోయిందనమాట. అస్సలు గుర్తులేదు నాకు ఇక్కడికి వచ్చానా అని చెప్పేసి. దేవుణ్ణి లోపల ఉండే దేవుణ్ణి చూస్తేనా కూడా నాకు అదే డౌట్లోనే ఉన్నా నేను. అంత మార్పులు ఉన్నాయన్నమాట ఇక్కడ. మీకు ఇక్కడ వసతి గృహాలు అంటే ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ పెద్ద బిల్డింగ్ కూడా చూపిస్తున్నాను కదా, అక్కడ మీరు ఉండొచ్చు. కానీ కొంచెం సౌకర్యాలు తక్కువ అనుకుంటాను. కాదు అంటే మీరు గుడి దగ్గరైనా ఉండొచ్చు. ఇదేనండి నేను చెప్పింది, రూమ్స్ అవైలబుల్ ఇక్కడే ఉంటాయి. మీరు లేదు అంటే నిద్ర చేయాలనుకుంటే గుడి దగ్గరైనా మీరు పడుకోవచ్చు. అక్కడ మీరు కావాలి తినడానికి వచ్చినప్పుడు ఇక్కడ షాప్స్ చూపించాం కదా, ఆ షాప్స్ దగ్గర అయినా తినచ్చు. చాలా తినడానికైతే ఏ వసతులు అన్నీ ఉన్నాయి, మీకేం ఇబ్బంది ఉండదు. ఇంకా దగ్గరికి వచ్చేసాం, శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చేసామండి. అంత హ్యాపీ అనిపించిందో, చాలా సంవత్సరాల తర్వాత రావడం కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కింద కాళ్ళు కాలకుండా ఎంత బాగా పెట్టారంటే పట్టాలు వేసేసారనమాట. దాని వల్ల కొంచెం కాలు కాలకుండా, బయట కూడా మీరు చూసినట్లయితే పైన అంతా ఇది కూడా వేసేసి ఉన్నారు, మనకి ఎండ తగలకుండా అని చెప్పేసి. తాటాకులతోటో ఏదో అలా నీట్గా చేసి ఉన్నారు, మనకి ఇబ్బంది లేకుండా. ఇక్కడ లడ్డూలు ఇస్తారన్న అక్కడ అనమాట, అది లడ్డూలు ఇచ్చేది అక్కడ ఆ ప్లేస్లో. క్యూలోకి వెళ్ళి టోకెన్ తీసుకొని వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడ లడ్డూలు ఇచ్చే క్షేత్రం ఉంటుంది. అదిగోండి అక్కడ రాముల వారిది, బలరాముడు అని చెప్పేసి ఫ్లెక్సీలు, లైటింగ్ అవన్నీ పెట్టేస్తూ ఉన్నారు. మాకు అప్పుడు తెలిసింది, లోపలికి వెళ్ళాక మాకు అర్థమైంది బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట అనేసి. ఇదేనండి, ఇటు నుంచి అయినా దేవుడి మార్గం ఉంది, అటు నుంచి బ్యాక్ సైడ్ వస్తాం లోపలికి వెళ్ళిన తర్వాత. ఇదిగోండి, ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయి నమః. ఇంకా అసలు ఈ ఆలయం ఎప్పుడు కట్టారు, ఈ చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు మీకు కొన్ని నాకు తెలిసినవి అయితే మీతో షేర్ చేసుకుంటాను. పెంచలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దివ్యక్షేత్రంగా ఉంది. ఇది నెల్లూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు కుల మత వర్గ విభేదాలు లేకుండా వారి పాపాల నుండి స్వామివారిని దర్శించి విముక్తులు కాగలుగుతున్నారు. అయితే ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూర్ మండలం నుండి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య శ్రీ పెనుసిల నరసింహస్వామి దేవాలయం చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత ప్రశాంతంగా, అంత అద్భుతంగా, అంత ఆహ్లాదకరంగా, అంత బాగుంటుంది.
చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోన ఈరోజు మనం పిలుస్తున్న పెంచుల కోన అన్నమాట. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పిలువబడుతున్న పెంచుల కోన ఇదొకటి. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలున్నాయి. వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలిసింది. అయితే శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశపుణ్ణి సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గంజరిస్తూ అంటే అరుస్తూ గర్జిస్తూ అలా ఆవేశంగా ఆయన సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారంట. ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తూ ఉందన్నమాట. అప్పుడు స్వామివారిని ఆ భీకర రూపాన్ని చూసి చెలికెత్తలు భయంతో పారిపోయారంట. అయితే చెంచులక్ష్మి ఆ అమ్మ మాత్రమే స్వామివారిని అలా చూస్తూ భయపడకుండా నిలబడిపోయిందంట చరిత్ర చెబుతుంది. అయితే దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు పురాణ కథ అన్నమాట. అలా స్వామివారి నామాలు పెట్టించుకుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అదొక ఫీలింగ్ అనమాట. మీకు అలా ఉందో లేదో నాకు తెలియదు, నాకైతే చాలా ఇష్టం. తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా అలా పెట్టించుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు. ఇక్కడికి రాగానే వాళ్ళు స్టార్టింగ్లోనే ఉన్నారు. సో ఒక 10, 15 లేదా 20 రూపాయలంట ఒకరికి పెడితే అని చెప్పి అన్నారు. సరే ఎంతైనా కానీ దేవుడి నామం పెట్టుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. నాకైతే చాలా నచ్చింది. అందుకే నేను ఇలా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ నామాలు అయితే పెడుతూ ఉంటారు. పెట్టించుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టించుకోండి. దీంతోనే స్వామివారిని పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. అయితే లక్ష్మీ నరసింహస్వామి చెంచు లక్ష్మీ స్వామి వివాహం ఆడారని తెలుసుకున్న ఆదిలక్ష్మి, అసలు అమ్మ అంటే నరసింహస్వామి భార్య ఆదిలక్ష్మి కదండి, ఆ అమ్మవారికి తెలిసిపోయింది అనమాట ఇక్కడ చెంచు లక్ష్మి అనే అమ్మని పెళ్లి చేసుకున్నారు అనేసి. ఆ అమ్మ ఆగ్రహంతో స్వామివారి దగ్గరికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకి వెళ్ళిపోయినట్లు కథనం. అంటే ఆమె అలిగి అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని ఆ అమ్మకి కోపం వచ్చి అలిగి కొంచెం దూరంలో అంటే కొండపైకి వెళ్ళి ఆడ అలిగి శిల రూపంలో దాల్చిందనమాట అమ్మ అని ఆ పురాణ కథల్లో చెప్తూ ఉంటారు. అయితే తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాలలో నెల్లూరు కడప జిల్లా మధ్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో సముద్రం మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న కోన ఈ క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగుతూ ఉంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడి నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమికీటకాల నుండి తలెత్తవు అంటారు. అంటే అక్కడ ఎన్నైనా ఉండనివ్వండి, మనకి మాత్రం ఏం కాకుండా ఆ స్వామి మనల్ని రక్షిస్తూ ఉంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు. కోనలోని గర్భగుడి 2020 సంవత్సరం నాటికి సుమారు 700 సంవత్సరాలకు పూర్వమే నిర్మించినట్లు తెలుస్తుంది అన్నమాట. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రదేశంలోనే పెరిగారని, ఆయనను పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారిని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్ర కథనం. పెంచలకొండకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్ళగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిసి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారంట. అంటే గొర్రెలు కాపలకి వచ్చాడు కదా అని అతనికి చెప్పాడంట. అయితే వెనుతిరిగి చూడకుండా వెళ్ళాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్ళి, మనకి ఇచ్చేస్తే మనం చెయ్యం కదా, మన మనుషుల తీరే అది చెయ్యొద్దురా అంటే మనం అదే చేస్తాం కదా. ఆ కాపరికి కూడా వద్దు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి ఇది ఊర్లో ఉండే వాళ్ళందరికీ చెప్పమని చెప్తారు. అయితే ఆయన వెనుతిరిగి చూసేశారనమాట. ఆ చూడటంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లోనే ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చేసింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధిగా చెందుతూ ఉంది. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ మే నెలలో కానీ ఏప్రిల్ మధ్యలో ఎప్పుడైనా ఈ 2 నెలల మధ్యలో ఖచ్చితంగా అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట.
చాలా వైభవంగా చేస్తారు బ్రహ్మోత్సవాలు. అంటారు కదా, ఇసుకేస్తే రాలనంత జనం వస్తారని చెప్పేసి అంత జనం ఉంటారు ఆ తిరునాళ్ళప్పుడు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచెలకోనకు స్పెషల్ బస్సులు కూడా వేస్తూ ఉంటారు. కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి. మామూలు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో మాత్రం కిటకిటలాడుతుంటుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొత్తగా ఉన్న ట్రాక్టర్లు లేకపోతే కొత్త వాహనాలు, కార్లు ఇట్లా కొనుక్కుంటూ ఉంటాం కదా, అవి పూజ చేయించుకోవడానికి వస్తూ ఉంటారనమాట. ఇక్కడికి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు, నెల్లూరు నుంచి కూడా బస్సులు తిరుగుతూ ఉంటాయండి. ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ అంతా అనువుగా ఉండవు. కాకపోతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుమొహం పడుతుంటారు. అయితే పెంచలకోనలో విజయేశ్వరి దేవి ఆశ్రమం అనే ఒక ఆశ్రమం కూడా ఉంది. దాని నిర్వాహకురాలు విజయేశ్వరి దేవి. ఆమె ఇక్కడ 30 సంవత్సరాలు పైబడి నుండి తపస్సు చేస్తూ ఉంది. మీకు ఈ ఆశ్రమం గురించి నేను నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో చేస్తే ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది ఈ వీడియో. ఇంకా ఎక్కువైతే చూడలేము కాబట్టి నెక్స్ట్ వీడియోలోనే ఖచ్చితంగా అయితే ఆశ్రమంలో మీకు దేవుడి విగ్రహం అయితే తీయనివ్వరు. అసలు ఆశ్రమం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు వివరంగా ఆ వీడియోలో చూపిస్తాను. టెంపుల్ లోపల మాత్రం ఫోన్ అస్సలు అలౌ లేదండి. నేను వాళ్ళకి తెలియకుండా సైలెంట్గా మీకు కొంచెమైనా చూపించాలని చెప్పి చూపించాను. మేబీ కొంచెం కనిపించకపోయి ఉండొచ్చు, సారీ ఫర్ దట్. ఎందుకంటే అక్కడ అంత వీలు లేదు. వాళ్ళు చూసారంటే మాత్రం ఫోన్ ఖచ్చితంగా లాగేసుకుంటారు. మీరు ఒకవేళ వెళ్ళినా అక్కడ పిక్ తీయాలనుకుని ఏదైనా కానీ అస్సలు తీయొద్దు. లోపలికి ఫోన్ తీసుకొని మీరు ఖచ్చితంగా చూస్తున్నారు చేశారంటే మాత్రం వాళ్ళు కానీ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. సో నేను వాళ్ళు వద్దనగానే గబగబా తీసేసి లోపల పెట్టేశాను బ్యాగ్. అందుకే నేను లోపల చూపించలేదు మీకు. ఇక్కడ మీకు గుడి లోపల దర్శనం అయిన తర్వాత పక్కనంతా ఇట్లా విగ్రహాల రూపంలో స్వామివారికి ఉన్నాయి చూడండి. విష్ణుమూర్తి, శివయ్య, అట్లా ఇంకా వరాహ స్వామి అవతారం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. చాలా ముచ్చటగా అనిపించింది. కొంచెం ఆ విగ్రహాలన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇక్కడ దంపతుల రూపంలో ఇక్కడ విగ్రహాలను అయితే పెట్టారనమాట. అంటే వరాహస్వామి, ఇప్పుడు బ్రహ్మ సరస్వతి, పక్కన వచ్చేసి శివయ్య పార్వతి, అట్లా ముందు మీకు చూపించాను కదా విష్ణుమూర్తి. ఇట్లా దంపతులని మాత్రమే ఇక్కడ విగ్రహాలుగా చెక్కి పెట్టారనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ రాముల వారు కూడా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అంటే ప్లెజెంట్ అంటే ఇక్కడ మీరు జనాలు లేకుండా ఉంటే మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం. ఇది అక్కడ దర్శనానికి వెళ్ళి మనం ఇది ఇక్కడ చూసుకొని ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటాం అనమాట. వెనక్కి వచ్చేసి లోపల మాత్రం ఫోన్ అస్సలు అలౌ లేదు. మీరు దయచేసి తీసుకోవద్దు. ఇంకా అక్కడ కూర్చోవాలి కదా, కొంచెం దేవుడి దగ్గరికి వచ్చామని చెప్పేసి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చుందామనేసి ఆడ కూర్చొని ఉన్నాం. చాలామంది అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటున్నారనమాట. క్యూలోకి వెళ్ళి దేవుని చూసుకొని వచ్చి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి నేను చూసినప్పుడు చెప్పాను కదా, స్వామి చెంచులక్ష్మిని పెన వేసుకొని అంటే ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్టు ఉంటుంది విగ్రహం. నేను చూసినప్పుడు అలా ఉండింది. బట్ ఇప్పుడు ఇలా లేదు. అదేంటో నాకు అర్థం కాలేదు. విగ్రహాన్ని కూడా చేంజ్ చేస్తారా అని అయితే నాకు డౌట్ వచ్చింది. స్వామివారు మాత్రమే ఉన్నారు. అమ్మ నాకు కనిపించలేదు, అక్కడ లేదనమాట. అదేంటనేది నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడ అద్దాల మండపం ఉందని చెప్పి అన్నారు. చూద్దామని వచ్చేసరికి ఇక్కడ డోర్ వేసేసి ఉంది. మరి అది ఓపెన్ చేస్తారో లేదో మనకైతే తెలీదు. సరే, ఎంతో ఆశగా వచ్చాను అద్దాల మేడని ఎప్పుడు చూద్దామనేసి. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యిద్ది. సరే అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకు రాగానే మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇదేనండి. సో అక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాము. చూశారు కదా ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో. ఆయన చూడగానే అదొక ధైర్యం, అదొక ఇది అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడ అన్నీ చూసుకొని ఇట్లా వచ్చేసామన్నమాట. మీరు దర్శనం చేసుకునే వెళ్ళే క్యూ అది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇటు రావచ్చు, లేదా అటు నుంచి పక్కన దారి కూడా ఉంది వెళ్ళొచ్చు. మేము ఇక్కడ అద్దాల మేడ చూద్దామని ఇటు వచ్చాం కాబట్టి బ్యాక్ సైడ్ ఇదనమాట. బ్యాక్ సైడ్ వచ్చాము మేము. ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నారు, ఇంకా టెంపుల్ జరుగుతూనే ఉంది. వచ్చే కొద్ది ఇంకా మారిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. చాలా మార్పు ఉంది, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అసలు. ఇక్కడ కూడా ఆర్చి పెట్టేశారు చూడండి. మీకు మేము రాగానే ఫస్ట్ చూపించాను ఇట్లు దారి, కొండకి ఇట్లా పైకి ఉందని. అదేనండి ఈ దారి, ఇందాక చూపించిన దారి ఇది.
మీరు ముందు లోపలికి వెళ్ళి అటే రావచ్చు. మేమేంటంటే అది చూద్దామని ఇటు వచ్చాం కదా, మళ్ళీ బ్యాక్ సైడ్ ఎందుకు వెళ్ళడం అని ఇటు వచ్చేసాం. కార్ పార్కింగ్ అవన్నీ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి మామూలుగా అయితే ఇక్కడ దాకా రానివ్వరు. మామూలుగా అయితే బయట పెట్టాలి, బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి. తెలియకుండా వచ్చేసారు కాబట్టి ఇలా ఆ 4-5 రోజులు కార్లు కూడా అన్నీ బయటే పెట్టేసేయాలి. సో ఇంకా స్వామి దర్శనం అయిపోతే అయిపోయింది అనుకున్నారా? నో వే, ఇంకా అమ్మని చూడాలి కదా. సో వెళ్తూ ఉంటే అమ్మవారి దగ్గర చూద్దామని ఇక్కడ ఇది చూశాను. కొండ మీద నీరు వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ నీరు పారుతూ ఉంటుందంట. అవి ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి అట్లా ఎండిపోయే రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అమ్మవారి దగ్గరికి కూడా వెళ్తున్నాను. అమ్మవారి దగ్గర కూడా ఫోన్ అలౌ లేదండి, అస్సలు ఒప్పుకోలేదు. నేను లైట్గా చూపించాలని అయితే ట్రై చేశాను. అమ్మవారు చూశారని చెప్పి నేను మళ్ళీ ఫోన్ అయితే తీసేసాను అనమాట. మీకు అసలు ఈ పెంచలకోనలో ఎక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు నేను వివరంగా చూపిస్తాను. స్వామివారిని చూపించకపోయినా ఇవన్నీ చూపిస్తాను. కానీ అనొచ్చు అనకూడదు, ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే ఒక 200-300 మంది అయితే ఉన్నారండి. నేరుగా కూర్చొని ఒక 200-300 మంది వరకు ఉన్నారు అక్కడ. అంతమంది అక్కడ ఎలా ఉన్నారో అది అర్థం కాలేదు అస్సలు. సో ఇంక ఇదిగోండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి బయటే రాసేసి ఉన్నారు, మీరు ఫోన్లు ఇవన్నీ తీసుకురావద్దు అని చెప్పేసి. చెప్పాను కదా, అమ్మ ఒక చోట వెళ్ళి అలిగి, చాలా దూరంలో వెళ్ళి అలిగి వెళ్ళిపోయి శిల అయిపోయిందని. అక్కడ కాకుండా వీళ్ళు కొంచెం పైకి కొండ మీద అమ్మవారికి ఇక్కడ విగ్రహం అయితే గుడి అయితే కట్టారు. ఇదిగోండి అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. మీకు కనిపిస్తుందో లేదో, నేను కనిపించిందనే అనుకుంటున్నా. ఇంకా సడన్గా వాళ్ళు చూసేసరికి నేను గబగబా ఫోన్ తీసేసాను. అప్పటికి వాళ్ళు అడిగేశారు, ఎవరో ఫోన్లో వీడియో తీశారు అని చెప్పి. ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయి గబగబా తీసేసి కామ్గా అయిపోయాను. సో అమ్మ దర్శనం చేసుకొని అక్కడ కుంకుమ అవన్నీ ఉంటాయండి, అవన్నీ పెట్టుకొని వచ్చేస్తే ఇక్కడ పక్కనే అమ్మవారికి పక్కనే ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. ఈ చెట్టుకి అందరూ ముడుపులు కట్టేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇక్కడికి వచ్చేవాళ్ళు సంతానం కోసం ఇక్కడికి వచ్చి ముడుపులు కడతారనే మీకు ఫస్ట్లోనే చెప్పాను. అదే అనమాట. మీరు కొబ్బరికాయలు అవి కొట్టాలంటే ఇక్కడ కొట్టాలి. కొట్టుకొని ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అగరబత్తులు అవన్నీ వెలిగించుకొని మీరు తెచ్చుకున్న ముడుపు ఇక్కడ కట్టుకోవాలి చెట్టుకి. చూసారా, ఇక్కడ అది మర్రి చెట్టు అనమాట. ఇక్కడ మీరు అమ్మవారిని కూడా చూడొచ్చు. చాలామంది ఇంకొక విషయం మీకు నాకు తెలియక నేను వెళ్ళానండి, మీకు చెప్పే విషయం ఏంటండి, సంతానం కోసం వెళ్ళేవారు ఖచ్చితంగా శారీ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం ముడుపు ఎప్పుడైనా ఎక్కడైనా కట్టాలి అనుకుంటే మన చీరను చింపి ఆ చీర చింపిన ఆ గుడ్డతోటి మీరు ఉయ్యాల కడితే చాలా మంచిదంట. నాకు అక్కడ ముడుపు కడతారని నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు అస్సలు తెలీదు. నేను డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాను, అది కూడా మా అక్క డ్రెస్ వేసుకెళ్ళాను కాబట్టి నేను ముడుపు బయట నుంచి తెచ్చుకొని ఆ క్లాత్ ద్వారా కట్టాను అనుకోండి. అంటే కట్టకుండా ఏం లేను, కట్టాను. సో డ్రెస్ వేసుకొని వెళ్తే ఇదే అన్కంఫర్టబుల్ అంటారు కదా, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సంతానం కోసం వెళ్ళే వాళ్ళు మాత్రం ఏ గుడికి వెళ్ళినా మీకు పాసిబుల్ అయితే శారీస్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ శారీ చింపి కడితేనే మనకి ఫలితం ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఈవెన్ గుళ్ళో కూడా చెప్తూ ఉన్నారు, అందుకనే మీకు చెప్తున్నా. ఇంకొకసారి తప్పు చేయకుండా అన్నమాట. నాకైతే తెలియలేదు కాబట్టి మీకు ముందే చెప్తున్నాను. సో ఇందాక చూపించాను కదా పుష్కరిణి అని చెప్పేసి, అది ఇదేనండి. చాలా బాగుంది కొలను. ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఇక్కడ స్విమ్ చేస్తున్నారు. సమ్మర్ సీజన్ కాబట్టి కోలన్లో స్విమ్ చేయడం ఇవన్నీ అనమాట. ఇక్కడ చూసారా ఆర్చ్ ఇలాగ ఎంత బాగా కట్టేశారు. షాంపులు సబ్బులు ఇవన్నీ ఇక్కడ వాడకూడదు. ఊరికే మనం వెళ్ళి నీళ్ళలో మునిగామా వచ్చామా అన్నట్టు ఉండాలి. కొంతమంది చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా అక్కడ బోర్డు పెట్టాల్సి వచ్చింది. మా వారు మా అక్క పిల్లలు కూడా దిగేశారు. మా అక్క పిల్లలు చాలా భయపడ్డారు పాపం, వద్దు మేము రాము అని. కానీ మా వారు నేనున్నా కదా అని చెప్పి అయితే తీసుకెళ్తారు. చూడండి మీరు ఇప్పుడు వాళ్ళు ఎంత భయపడతారో. ఆ ఆర్చి లోపల అది ఉంది కదా, అక్కడ దాకా అయితే వెళ్తారు తీసుకొని. మా వారు పిలుస్తున్నారు పిల్లల్ని, వాళ్ళే మేము రామంటూ నేను కూడా వద్దనే చెప్పాను. ఎందుకంటే లోతు ఉన్నా ఉండకపోయినా వాళ్ళు భయపడుతున్నారు కదా అని చెప్పేసి వద్దనుకున్నాం. కానీ మళ్ళీ అనేది ఇంకోసారి రాదు మనకి. వచ్చిన చాయిస్ని ఇంక వదులుకోకూడదు అని చెప్పేసి పంపించాం మేము. అదిగోండి పిల్లలు చూడు ఎట్లా దూకుతున్నారో చెప్పి మా వారు వాళ్ళకి చూపిస్తున్నారు. డ్రెస్ ఇలా పైకి పట్టుకోండి అని చెప్పేసి మా వారు అయితే తీసుకెళ్తున్నారు. చెరొక వైపు ఒక పాపని ఒక వైపు పట్టుకొని. అంత పెద్ద లోతే లేదు అసలు, వాళ్ళు కావాలని మునుగుతున్నారు కానీ అసలు లోతు లేదు. నేను లోతు ఉంది అనుకున్నాను.
మహా అంటే పిల్లలకి ఒక మోకాల వరకు అట్లా వస్తున్నాయి అన్నమాట. అక్కడ దాకా వెళ్తారు చూడండి మీరు కూడా. ఏదైనా ఎప్పుడైనా పిల్లల్ని ఇలా బయటకు తీసుకెళ్ళి కొన్ని మంచి ప్లేసెస్ని చూపిస్తూ పార్క్ తీసుకెళ్తూ ఏదైనా మంచి అకేషన్కి అట్లా చూపిస్తేనే కదా పిల్లలకి కూడా అన్నీ తెలుస్తాయి, అన్నీ అలవాటు అవుతూ ఉంటాయి అని నా ఒపీనియన్. మీరు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని కొంచెం బయటకు తీసుకెళ్తూ ఉండండి. మా అక్క వాళ్ళు కూడా కొంచెం బయటకు వెళ్ళడం చాలా తక్కువ, అందుకే మా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా బయటకు తీసుకెళ్ళాలనుకుంటూ ఉంటా. సో, అందుకే అక్కడికి వెళ్ళి ఏదో ఆయన జోక్స్ వేస్తూ ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అయితే పిల్లలు మాత్రం. అంటే నా దగ్గరికొస్తే ఖచ్చితంగా నేను ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్తానని, నా పిన్నమ్మ దగ్గరికి వెళ్తామని చెప్పి వస్తూ ఉంటారు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పాపం. చూసారు కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇంకో డ్రెస్ తెచ్చుకొని ఉంటే మేము వాళ్ళ చేత స్విమ్మే చేపించి ఉండేవాళ్ళం. బట్ డ్రెస్ మాకు తెలియదు ఇక్కడ కొలంలో కూడా దిగొచ్చు అనేసి, అందుకని అవన్నీ తెచ్చుకోలేదని ఆ డ్రెస్ తడవకుండా తడిచినా ఏం లేండి. ఆ ఎండకి ఒక 2 నిమిషాలు బయటకు రాగానే అంతా ఆరిపోయినాయి అనమాట ఆ డ్రెస్సులు. అంత ఎండ ఉందన్నమాట అక్కడ. ఇక్కడ వెలసిన నరసింహస్వామిని పెంచెల స్వామిగా ఆరాధిస్తుంటారని భక్తులు చెప్తుంటారు. ఆలయ సందర్శనం అంటే ఆలయము ఎప్పుడు తీసుంటారు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. క్షేత్రాలలో పెద్దదైన పెంచెలకోన క్షేత్రంలోని గర్భగుడి సుమారు 800 సంవత్సరాల నాటి క్రితందనమాట. అప్పుడు నిర్మించారని భక్తులు చెప్తూ ఉంటారు. 1927 ఆ ప్రాంతంలో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. పెంచెల వంశస్థులు తొలిసారిగా ఈ కోనలో పూజలు చేశారంట. పెనుసిల నరసింహస్వామిని సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించే స్వామిగా భావిస్తారు. అందుకేనండి మేము ఒక పరంగా అయితే సంతానం కోసం అని కూడా వెళ్ళామన్నమాట అక్కడికి. అయితే అమ్మవారి దర్శనం, స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మెయిన్ ఒకటి ఉంది, జలపాతానికి వెళ్ళేది. ఇటేనండి జలపాతానికి వెళ్ళే దారి. అయితే కాళ్ళు చాలా గాలిపోతున్నాయి. మేము చెప్పులేమో చాలా దూరంలో కారులోనే పెట్టేసి వచ్చాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలి అంత ఓపిక అయితే ఎవ్వరికీ లేదు. అందరికీ నీరసించిపోయాం ఆ ఎండకి. అందుకని అక్కడికి వెళ్ళకుండా ముందు మీకు ఇక్కడ స్వామికి వెళ్ళే ముందు ఎదురుగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా, అదే స్వామివారి గుడి కూడా ఉంటుంది, అది చూడలేదన్నమాట. అది కూడా చూసుకొని ఇంకా అంతా అయిపోయింది, దర్శనం అంతా అయిపోయిందని చెప్పేసి బయటకు వచ్చేసాం మేము. మీకు ఇవన్నీ ఇందా చూపించినవి అనమాట. అంతేనండి. గుడి ఏమేమి ఉంది, ఎక్కడ ఏమేమి ఉన్నాయని మీకు చూపించాను. కొలను, స్వామివారి గుడి, అమ్మవారి గుడి, ఇంకా ఆంజనేయ స్వామి గుడి, ఇవన్నీ మొత్తం మీకు క్లియర్గా అంతా చూపించేశాను. ఇదే అండి ఇందాక వెళ్ళిన దారి అనమాట. కాలు కాలకుండా వాటర్ అయితే పోస్తున్నారు. దేవుడాలు వచ్చారనుకున్నాం మేమైతే. అంత బాగా అనిపించింది కాలు కాలకుండా. ఎంతో అద్భుతమైన రమణీయమైన క్షేత్రం. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలని చెప్తూ ఉంటారు కదా, ఆ క్షేత్రాల్లో ఈ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి కూడా ఒకరు. అయితే ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇక్కడ బాగా జరుగుతూ ఉంటారనమాట. అది ప్రతి శనివారం ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి. స్వామివారు బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమవుతాయి. 5 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మేము కరెక్ట్గా ఆ ఉత్సవాలు జరిగే ఫస్ట్ రోజు పొద్దున పూట అయితే వెళ్ళాం. అదే మే 19న జరిగాయండి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు. దేవుడి దయ అంటే మేము అనుకోకుండా ఆ రోజు వెళ్ళడం, ఆ రోజే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వడం. అప్పటికి ఇంకా స్టార్ట్ అంటే ఈవినింగ్ 2 అప్పటి నుంచి కొంచెం రష్ ఎక్కువైంది. మేము వెళ్ళడానికి అంత రష్ లేదు. ఏంటి ఇంతమంది జనం ఉన్నారు అనుకున్నాం అప్పటికి. ఆ తర్వాత తెలిసింది ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని. ఆ వేడుకలు జరుగుతూ ఉన్నాయి, మీకు అవే చూపిస్తున్నాను వీడియోలో కూడా. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే షాపులన్నీ కూడా ఈ 5 రోజులు మాత్రమే ఉంటాయంట. ఈ 5 రోజులకు మాత్రమే వాళ్ళు అక్కడ పాట పాడుకొని ఇంత రేటుకి అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకా కాశీ దారాలు ఇంకా ఇవన్నీ తీసుకోవడం కామన్ కాబట్టి మేము కాశీ దారాలు అవన్నీ తీసుకున్నాం. పిల్లలకి రింగ్స్ కావాలంటే రింగ్స్, మేము ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసుకొని అయితే షాపింగ్ అయిపోయి బయటకు వచ్చేసాము. మేము కార్ పార్క్ చేసి ఇందాక చూపించాను కదా ఒక ఆర్చ్ ఇలాగ ఇక్కడ, అక్కడ స్వామివారికి ఆ బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్ కాబట్టి అక్కడ పూజ చేసి స్వామివారి పల్లకిని గుడి దాకా ఊరేగింపు అయితే జరుగుతుంది. మీరు కూడా చూడండి. గోవింద గోవింద అనుకుంటూ తీసుకువెళ్తూ ఉన్నారు. ఇదేనండి పెంచులకోన సంబంధించిన వివరాలు నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలానే ప్లీజ్
షేర్ చేయండి మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అంతా దర్శనం అయిపోయింది, స్వామివారి పల్లకి ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా 1 అలా అయిపోయింది అనమాట. ఇంకా భోంచేద్దామని ఇక్కడ రెడ్డి సంఘం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ భోంచేసేసి వెళ్దామని, ఇక్కడ కొంచెం బాగుంటుంది ఫుడ్ అని చెప్పారు. సో అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే తినేసి ఇంకా మేము వెళ్ళిపోవడమే. అయితే మీకు ఈ పెంచుల కొన వీడియో నాకు తెలిసి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలానే మీరు సుబ్రహ్మణ్య స్వామి కొత్తూరుకి సంబంధించిన ఒక వీడియో అయితే చేశానండి సంతానం కోసం. అయితే ఆ వీడియో మీరు కూడా చూడండి, చూసి అది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే లైక్ చేయండి ఆ వీడియోని కూడా. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంతసేపు నా వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః. గోవింద గోవింద.